श्री सच्चिदानंद सद्गुरु साईनाथ महाराज की जय। सद्गुरु श्री साईनाथुनि शरद बाबूजी की जय। సాయి వంటి దైవంబు లేడోయి లేడోయి, ప్రజలందరి నోట సాయి నామం పలకాలి, సర్వత్రా సాయి రూపం రంజిల్లాలి, ముజ్జగాలు సాయి మహిమతో ముప్పిరిగొనాలి. సాయి పదరవళులు మన హృదయ కుహరంలోని నిశ్శబ్ద నిశీధిలో ప్రతిధ్వనించాలి. ప్రణవనాద వీచికల్లా సాయి జ్ఞాన సౌరభాలు సర్వత్రా వ్యాపించాలి. ఆ సుజ్ఞాన సౌరభాల ఆస్వాదనలో మన మనసులు మత్తెక్కాలి. సాయి ప్రేమామృత ధారలు అంతటా నిరంతరం వర్షించాలి. ఆ ప్రేమామృత ధారలలో తడుస్తూ, ఆ జ్ఞాన సౌరభాల మత్తులో ఆనందంగా నర్తిస్తూ సాయి వంటి దైవంబు లేడోయి లేడోయి అని అందరూ ఏకకంఠంతో గానం చేయాలి. అదే నా ఆశ, ఆశయం, ఆకాంక్ష. అదొక మధుర స్వప్నం. ఆ స్వప్న సాఫల్యం కోసం శ్రీ సాయినాథుని అనన్య ప్రేమతో, ఆర్ద్రతతో ప్రార్థించటమే మనం చేయగలిగింది, చేయవలసింది. శ్రీ బాబూజీ. श्री सच्चिदानंद सद्गुरु साईनाथ महाराज की जय। सद्गुरु श्री साईनाथुनि शरद बाबूजी की जय। साई बाबा साई बाबा साई बाबा साई बाबा साई बाबा बाबा साई 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 साई
బాబా సాయి 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 బాబా బాబా సాయి బాబా సాయి బాబా సాయి బాబా బాబా సాయి 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 బాబా 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 బాబా
साईं बाबा 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 बाबा साईं 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 बाबा
श्री सच्चिदानंद सद्गुरु साईनाथ महाराज की जय। सद्गुरु श्री साईनाथुनि शरद बाबूजी की जय।
श्री सच्चिदानंद सद्गुरु साईनाथ महाराज की जय। सद्गुरु श्री साईनाथुनि शरद बाबू जी की जय। श्री सच्चिदानंद सद्गुरु साईनाथ महाराज की जय। सद्गुरु श्री साईनाथ शरद बाबू जी की जय। श्री साईनाथाय नमः। శ్రీ సాయిబాబా సత్య చరిత్ర 2వ అధ్యాయం నిన్నటి తరువాయి. దాసగను రచించిన చిన్న చిన్న కవితలు అత్యంత మనోరంజకంగా ఉంటాయి. అందులోని బాబా లీలలను వింటే శ్రోతల మనసులు ఆనంద డోలికల్లో ఊగిసలాడతాయి. అలాగే గుజరాతీ వాళ్ళ కోసం ఓ భక్తుడు అమీదాస్ భవానీ మెహతా గుండెల నిండా తొణికిసలాడే ప్రేమతో బాబా చమత్కారాలను ఎన్నింటినో వ్రాశాడు. ఇవి కాక కొందరు శ్రేష్ఠులైన సాయి భక్తులు సాయి ప్రభ అనే పేరు పెట్టి పూణేలో బాబా కథా సంగ్రహాన్ని ప్రచురించి ప్రసిద్ధం చేశారు. అలాంటి కథలు ఎన్నో ఉండగా నా ఈ గ్రంథం అవసరం ఏమిటన్న సందేహం శ్రోతలకు కలగవచ్చు. అయితే మీ సందేహాన్ని దూరం చేస్తాను, వినండి.
సాయి చరిత్ర అనంతము అపారము. తన గర్భంలో అమూల్య రత్నాల గనులను నిక్షిప్తం చేసుకున్న మహాసాగరమే అది. చిన్న పిట్టలాంటి నేను దాన్ని ఎలా ఖాళీ చేయగలను? అది అసలు ఎలా జరుగుతుంది? అలాగే శ్రీ సాయి నిగూఢ చరిత్రను సంపూర్ణంగా వర్ణించడం అనేది నాకెన్నటికీ సాధ్యం కాదు. నా శక్యానుసారం చెప్తాను, తృప్తి పొందండి. అపూర్వమైన సాయిబాబా కథలు అపారంగా ఉన్నాయి. అవి ప్రాపంచిక దుఃఖాలతో పీడించబడే వారి తాపాన్ని చల్లార్చే శాంతి తొంపరల పన్నీటి జల్లులే. శ్రోతలను శ్రవణానంద తరంగాల్లో ఉర్రతొలగించడమే కాదు, సాయి భక్తుల అంతఃకరణకు స్థిరత్వాన్ని ప్రసాదిస్తావేవి. బాబా వ్యావహారికమైన ఉపదేశాలను వేర్వేరు పద్ధతుల్లో కథలుగా చెప్పారు. అలాగే సర్వులకు అనుభవంలోకి వచ్చిన వారి ప్రవర్తనలోని రహస్యాలను విప్పి చెప్పే కథలను చెప్పారు. ప్రఖ్యాతమైన ఈశ్వర ప్రణీత వేదాల్లోని అసంఖ్యాక ఆఖ్యానాల లాంటి భావం తొణిగిసలాడే మధురమైన కథలను లెక్కలేనని చెప్పారు బాబా. వాటిని జాగ్రత్తగా శ్రద్ధగా వింటే వాటి ముందు ఇతర సుఖాలు తృణంలా తుచ్చమనిపిస్తాయి. ఆకలి దప్పులు ఎవరు పంపకుండానే ఆమడ దూరం పోతాయి. మనసుని ఆహ్లాద సాగరంలోకి జారవిడిచే తృప్తి కలుగుతుంది. కొందరికి బ్రహ్మాత్మైక్య స్వరూపం కావాలనే కోరుకుంటుంది. కొందరికి అష్టాంగ యమ నియమ ఆసన ప్రాణాయామ ప్రత్యాహార ధ్యాన ధారణ సమాధి అని 8 భాగాలుండే అష్టాంగ యోగంలో నిష్ణాతులు అవడంపై ఎంతో ఇష్టం ఉంటుంది. కొందరికి సమాధి సుఖం వల్ల పరమానందుడి యుగంలో ఊగాలన్న మక్కువ ఎక్కువగా ఉంటుంది. వారందరికీ ఈ కథలు వింటే అవన్నీ లభిస్తాయి. ఈ కథలు శ్రోతల కర్మపాశాలను ఛేదిస్తాయి. వారి బుద్ధికి ఉత్తమోత్తమ వికాసాన్ని కలిగిస్తాయి. భేదభావాన్ని భస్మం చేసి సర్వులకు ఆశలకు ఊపిరులుదే అపార సుఖాన్ని సులభం చేస్తాయి. అది చూసి అనేక రకాల కథలను చక్కగా సేవించి ఓ మాలలా గుచ్చాలని నా మనసులో తీవ్రంగా కోరిక కలిగింది. ఇదే మంచి ఉపాసన అని అనిపించింది. ఈ కథల్లోని 4 అక్షరాలైనా చెవిలో పడితే దుఃఖోద్వేగాలతో భుజాలు రాసుకుంటూ తిరిగే జీవుల చెడు రోజులు చెప్పబెట్టకుండా చటుక్కున పారిపోతాయి. కథను పూర్తిగా ఆదర్శపూర్వకంగా వింటే సాధారణ భక్తులు కూడా సంసార సాగరాన్ని సవ్యంగా దాటిపోతారు. నన్ను తమ కలలుగా చేసుకుని బాబాయే నా కరాలతో వ్రాయిస్తున్నారు. నేను కేవలం నిమిత్త మాత్రుడిని. బాబా వ్రాయించినట్లే అలాగే అక్షరాలను వ్రాస్తాను. సంవత్సరాల తరబడి చూసిన బాబా లీలలను అమాయకులు ప్రేమాళులు అయిన భక్తుల కోసం సేకరించాలని మనసుకు తీవ్రంగా అనిపించింది. బాబాను ప్రత్యక్షంగా దర్శించి తమ నయనాలకు తృప్తిపరచుకోలేని వారిచే బాబా మహాత్మ్యాన్ని శ్రవణం చేయించి వారికి పుణ్యం కలిగించాలని, వాటిని చదవాలని ఇచ్చ కలిగిన అదృష్టవంతుల మనసుకి పరమానందం కలగాలని, తృప్తి కూడా నాకు లభించాలని మనోవృత్తి ముచ్చటపడింది. దాన్ని నేను మాధవరావు దేశపాండే చెవిని వేశాను. కానీ నా వల్ల ఈ పని ఎలా జరుగుతుంది అన్న సందేహం మనసులో సందడి చేసింది. నా వయసు 60 పైబడింది. చపల బుద్ధి అడ్డంకులు ఉత్పన్నం అయ్యే వైపుకే ఉరుకులు పెడుతుంది. అసక్తత వల్ల నా ప్రయత్నం ఓ పక్కనే పడి ఉండిపోయింది. కేవలం నోటితో వాగే పిచ్చి ప్రేలాపన మిగిలింది. అది ఇతర విషయాల్లో వ్యర్థంగా ఖర్చు కాకుండా శ్రీ సాయి ప్రీత్యర్థమే వాడి ఎలాగైనా సరే పరమార్థాన్ని సాధించాలి అని అందుకే ఈ ప్రయత్నం మొదలుపెట్టాను. అహోరాత్రులు అనుభవాల అమృతానికి గురైన మనసుకి ఈ వృత్తాంతం ఒకటి వ్రాయాలి. అలా చేస్తే దాన్ని నిరంతరం మననం చేయడం వల్ల మనసుకు విశ్రాంతి లభిస్తుంది అని అనిపించింది. స్వానుభవం అనే చరణాల మీద ఆధారపడిన ఆత్మకు ఆనందాల ప్రాతకాలపు కాంతి కెరటాలని తుష్టిని కలిగించగల మాటలను బాబా ఎంతో సహజంగా పదే చెప్పి ఉన్నారు. వాటిని శ్రోతలకు సాధారణంగా విన్నవిస్తాను. బాబా జ్ఞాన ప్రబోధకాలైన విషయాలను ఎన్నెన్నో చెప్పారు. అనేకులకు భక్తి మార్గానికి బాటలు వేశారు. వాటిని సమగ్రంగా సేకరించాలి. అప్పుడు సాయిబాబా చరిత్ర రూపుదిద్దుకుంటుంది. ఆ కమనీయ గాథను కర్ణపేయంగా చెప్పేవారికి, శరీరాన్నంతా శ్రవణాలుగా చేసుకుని వినేవారికి ఇద్దరి మనసుల తాపాలను చల్లార్చి విశ్రాంతి నీగల పన్నీటి జల్లే అవుతుంది. చిత్తాలు ప్రశాంతిలో తడిసి ముద్దవుతాయి. శ్రీ సాయి మహారాజు పెదవుల నుంచి జాలువారిన కమనీయ గాథలు వింటే భక్తుల దేహాలను బంధించిన దుఃఖాగ్నికేలడు దిగంతాలపై పారిపోతాయి. వాటిని ముందు మననం చేస్తే సంసారం నుంచి తరింప చేయగల ముక్తిగాంత స్వయంగా వచ్చి తన తలుపులు తడుతుంది.
ముక్తికాంత స్వయంగా వచ్చి తలుపులు తడుతుంది. చిన్మయ జ్యోతులు వెదజల్లి శ్రీ సాయిబాబా నోటు నుంచి వర్షించిన మాటల ముత్యాలు అమృత జలధారలా అత్యంత రసభరితంగా ఉంటాయి. వాటి మధురిమను నేనెంతని వర్ణించను. వాటిని వింటే పరమానందం పరవళ్ళు తొక్కుతూ ప్రవహిస్తుంది. ఆ కథలను విద్వత్తు ధార్మికతలకు సంబంధించిన బూటకపు అహంకారాన్ని ఆవలికి నెట్టి గానం చేసినటువంటి వారి పాద రజకణాల్లో పారవస్యంలో పొర్లిన ముక్తికాంత వచ్చి కరాల్లో ఒదిగిపోతుంది అనిపిస్తుంది నాకు. ముక్తికాంత వచ్చి వారి కరాల్లో ఒదిగిపోతుంది అనిపిస్తుంది నాకు. ఆ కథలు చెప్పడంలో అలౌకికమైన నైపుణ్యాన్ని, అలాగే భావ సౌరభాలు గుబాళించే పదాల అమరికలని అవలోకించిన శ్రోతలు తల్లీనులై సుఖసుందరి ఆలింగనంలో ఆదమరుస్తారు. ఆయన మాటలు వినాలని చెవులు, వారిని వీక్షించాలని చక్షువులు తాతలాడినట్లే మనసు తన నిండా ఉత్సాహాన్ని పులుముకొని సహజంగా ధ్యానాన్ని కౌగిలించుకుంటుంది. నా జనని గురుమాత ఆయన గురించిన విశేషాలను లోకల ద్వారా ఆ నోట ఈ నోట చెప్పగా దాన్ని ఆదరపూర్వకంగా విని చెవుల్లో నిక్షిప్తం చేసుకుందాం. వాటిని పదే పదే గుర్తుకు తెచ్చుకుందాం. అలా సాధ్యమైనంత వరకు వాటిని పోగు చేసుకొని ప్రేమ బంధనంలో బంధించేసి ఒకరికొకరం చెప్పుకుందాం. శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ కీ జై. సద్గురు శ్రీ సాయినాథ్ నిశరద్ బాబూజీ కీ జై. ఇక్కడ నాదంటూ ఏమీ లేదు. ఇది సాయినాథుని ప్రేరణే. వారేం పలికిస్తారో నేనదే మాట్లాడతాను. నేను మాట్లాడతాననటం కూడా అహంకారమే. సాయిబాబా స్వయంగా సూత్రధారులు. నా వాక్కుని నడిపించేది వారే. అలాంటప్పుడు చెప్తాననటానికి మధ్యలో నేనెవర్ని? అహంకారాన్ని బాబా చరణాలకు అర్పణ చేస్తే అపరిమిత సుఖం ఆలరిస్తుంది. అహంకారం అణిగితే పరవళ్ళు తొక్కుతూ ప్రవేశించి సుఖశాంతులు జగత్తును పెనవేస్తాయి. మనసులో చెలరేగిన ఈ సంకల్పానికి అవకాశం కలగాలి. అయితే బాబాను అడగటానికి ధైర్యం చాలలేదు. ఇంతలో మాధవరావు మసీదు మెట్ల మీదకి వచ్చాడు. ఈ విషయం అతని చెవిని వేశాను. ఇతను ఇతరులెవరూ లేని సమయం చూసుకొని బాబాను అడిగాడు. బాబా, మీరు సరేనంటే తన శక్తానుసారము మీ చరిత్ర వ్రాయాలని అన్నాసాహెబ్ మనసు కనిపిస్తుందట. అందుకు బాబా, నేను భిక్ష కోసం ఇల్లిల్లు తిరుగుతూ ఎండురొట్టె కూర తిని రోజులు వెళ్ళబుచ్చే పికారిని. అలాంటి నా చరిత్ర వ్రాయటం ఏమిటి? అనవసరంగా హాస్యాస్పదం అవుతుంది అన్నారు. నేను మనసులో అనుకున్నాను, అలా అనకండి. ఈ రత్నాన్ని దిమ్మిలో, అంటే రత్నాన్ని పొదగటానికి చేసే స్థలం అమర్చాలి. సరే, మీ అనుమతి, మీ సహాయం ఉంటే నా అంతటా నేను వ్రాస్తాను. లేదా విఘ్నాలన్నిటినీ దూరం చేసి మీ చరణాలే వ్రాయిస్తాయి. మహనీయుల ఆశీస్సులే గ్రంథరచనను ప్రారంభిస్తాయి. మీ కృపాదృష్టి లేకపోతే వ్రాయటం అంత సులభం కాదు. నా మనసులోని తలంపును తెలుసుకున్న శ్రీ సాయి సమర్థులకు కృప ఉదయించింది. ఆయన నీ మనోరథం సిద్ధిస్తుంది అన్నారు. నేను వెంటనే ఆయన పాదాలపై నా తలనుంచాను. బాబా నాకు విభూది ప్రసాదం ఇచ్చారు. ఆశీర్వాదపూర్వకంగా నా తలపై తమ హస్తాన్ని ఉంచారు. శ్రీ సాయిబాబా సమస్త ధర్మాల సంపూర్ణ జ్ఞానము. వారు భక్తుల భవబంధాలను తెంచేస్తారు. మాధవరావు ప్రార్థన విన్న మీదట ఆయనకు నాపై కరుణ కలిగింది. అధైర్యాన్ని ఆలింగనం చేసుకున్న నా మనసును శాంతింపు చేయటానికి ఆయన నాకు ధైర్యాన్ని ఇవ్వటం మొదలుపెట్టారు. నా మనసులోని భావార్థాన్ని తెలుసుకొని ఆయన అనుమతిపూర్వకంగా వచనామృతాన్ని వర్షించారు. నా కథను, విశేషాలను, అనుభవాలను యథాతథంగా సేకరించాలి. వాటిని చక్కగా వ్రాసి పెట్టుకోమను. అతనికి నా సహాయం సంపూర్ణంగా ఉంటుంది. అతను అన్నాసాహెబ్ దాబోల్కర్ కేవలం నిమిత్త మాత్రుడు. నా చరిత్ర నేనే వ్రాసుకుంటాను. నేనే నా కథాకథనం చేస్తాను.
నా చరిత్ర వ్రాయించుకోవాలనే ఇచ్చను నేనే నెరవేర్చుకుంటాను. అతను తన అహంకార భావనను తొలగించి దాన్ని నా చరణాలకు అర్పించాలి. వ్యవహారికుల్లో అలా ప్రవర్తించే వారికి నేను పూర్తిగా సహాయం చేస్తాను. ఈ కథ ఏమిటి? వారి ఇంట అన్ని రకాలుగాను నేను శ్రమ చేస్తాను. అహంకార భావన తొలగిపోయి దానికి నిలువ నీడ లేకుండా పోయినప్పుడు అతని అహమత్వంలో నేనే సంచరించి నా చేత్తో నేనే వ్రాసుకుంటాను. అలాంటి బుద్ధితో శ్రవణ, మనన లేదా రచనలకు నిశ్చయంగా మొదలుపెడితే ఆ పనులు వాటంతట అవే అయిపోతాయి. అతను కేవలం నిమిత్త మాత్రుడు. విశేషాలను తప్పక సేకరించాలి. ఇంట బయట ఎక్కడున్నా సరే పదే పదే నన్ను స్మరించుకుంటూ ఉండాలి. అప్పుడు మనసులో ఆనంద సాగరాలు సృష్టించే శాంతి స్వంతం అవుతుంది. నా కథను విన్నదాన్ని ఇతరులకు వినిపించినా, వాటి గురించి చింతన చేసినా దైవంపై భక్తి ఉదయిస్తుంది. అవిద్య అధోగతి పాలవుతుంది. శ్రద్ధతో చెట్టపట్టాలేసుకున్న భక్తులకు నేను ఎన్నటికీ బానిసను. ఇతరులకు నేను ఎన్నటికీ ప్రాప్తించను. ఈ విషయంలో సందేహం అక్కర్లేదు. నిజమైన శ్రద్ధతో కథను వింటే శ్రోతల మనసులో నిష్ఠ జాగృతమవుతుంది. స్వానుభవం, స్వానందము సహజాతి సహజంగా స్వంతమవుతాయి. సుఖము అఖండంగా ప్రాప్తిస్తుంది. భక్తులకు ఆత్మస్వరూప జ్ఞానము కలుగుతుంది. జీవ శివులకు తృప్తి లభిస్తుంది. చూడటానికి అసాధ్యమైన నిర్గుణ రూపం ధ్యానంలోకి వచ్చి శుద్ధ చైతన్యం ప్రకటమవుతుంది. అదే నా కథల్లోని కుశలత. ఇంతకు మించి ఇంకేం కావాలి? ఇదే శృతుల సంపూర్ణ ధ్యేయము. ఆ ధ్యేయంతోనే భక్తులు సంపన్నులవుతారు. వాదోపవాదాల్లో తలదూర్చే వారి వద్ద అవిద్య, మాయ అవతలు లేకుండా ఉంటాయి. వారికి స్వహితాన్ని గురించిన చింతే ఉండదు. వారి బుద్ధి నిరంతర దుష్ట, నీచ కుతర్కాలు చేస్తుంటుంది. వారు అజ్ఞానంతో ఆప్యాయంగా కరచాలం చేస్తారు. వారికి ఆత్మజ్ఞానం అయిపు లేకుండా పారిపోతుంది. వారికి అవని సుఖము అనువంత ఉండదు. స్వర్గము సుఖము సున్నాయే. నిరంతరము అన్ని చోట్ల అలివి కాని దుఃఖమే దరి చేరుతుంది. స్వంత అభిప్రాయ ప్రతిపాదన వద్దు. అన్యుల అభిప్రాయ ఖండన వద్దు. ఇరుపక్షాల అభిప్రాయాలను సవిస్తారంగా నిరూపించడం కూడా వద్దు. అది ఎంత వ్యర్థమో. నకో పక్షాత్ భయాత్మక వివరణ. ఇరుపక్షాల అభిప్రాయాలను సవిస్తారంగా చేసే నిరూపణ కూడా వద్దు అన్న ఆ శబ్దం వినగానే నేను మొదట శ్రోతలకు ఇచ్చిన మాట గుర్తొస్తుంది. మొదట అధ్యాయం పూర్తవుతున్నప్పుడు శ్రోతలకు నేను మాట ఇచ్చాను. అదేమిటంటే, బాబా నాకు హేమాడ్ పంతు అని పేరు ఎలా పెట్టారో ఆ విషయం గురించిన కథను మొదట చెప్తాననడం. కథ మధ్యలో ఈ పిట్ట కథ వింటే దాని యోగ్యాయోగ్యతలు నిశ్చయమై శ్రోతలు జిజ్ఞాస తీరుతుంది. అది కూడా సాయి ప్రేరణే. తర్వాత పూర్వానుసంధానంలో సాయి చరిత్ర చెప్పబడుతుంది కనుక ఈ కథను శ్రోతలు శ్రద్ధగా వినాలి. ఇప్పుడు ఈ సాయిలీలా గ్రంథంలో ప్రతి ఒక్క అధ్యాయానికి చివర భక్త హేమాడ్ పంతు విరచిత అని ఉంటుంది కదా. అసలు ఈ పంతు ఎవరు అనే సందేహం శ్రోతల మనసులో సహజంగానే వస్తుంది. ఈ జిజ్ఞాసను తృప్తిపరచడం కోసం ఆ నామకరణానికి నాంది ఎలా అయిందో మీరు సాదరంగా వినండి. జన్మించిన నాటి నుండి మరణించే వరకు దేహానికి సంబంధించి 16 సంస్కారాల హిందూ ధర్మాల్లోని కొన్ని అవసరమైన విధులు, ఉదాహరణకు గర్భధారణము, శ్రీమంతము, నామకరణము అంటే పసిపాపలకు పేరు పెట్టే సంస్కారము, ఉపనయము, వివాహము, శ్రాద్ధము వగైరాలు గురించి శాస్త్రాల్లో చెప్పబడింది. అందులో ఒకటైన ఈ నామకరణ విధి గురించి అందరికీ తెలుసు.
శ్రోతల్లారా, ఈ విషయానికి సంబంధించింది ఈ చిన్న కథే. ఇందులో హేమాడ్ పంతు నామకరణ ప్రకటమైంది. దీన్ని శ్రద్ధగా వినండి. అసలే ఈ రచయిత కొంటి కోనంగి. ఎంత కోనంగో అంత వదరబోతు. అలాగే అతను ఇతరుల్ని నిందించేవాడు, ఎగతాళి కూడా చేసేవాడు. అతనికి జ్ఞాన స్పర్శ అన్న మాటే లేదు. సద్గురు మహిమ అంటే ఏమిటో తెలియదు. మూర్తి భవించిన కుబుద్ధి, పోతపోసిన కుతర్కము, ఎల్లవేళలా తన మేధస్సు గొప్పదనాన్ని ప్రదర్శిస్తూ వాద వివాదాలు చేయటంలో తత్పరుడు. అలా ఆ దృఢమైన వాదనిష్ట అంటే వాదావాదాలు చేసే అలవాటున్నవాడు యొక్క ప్రారబ్ధ రేఖ బలీయంగా ఉంటుంది. కనుక శ్రీ సాయి చరణ కమలాలు అదృష్టపాశ్చాత్తు అతని దృష్టిలో పడ్డాయి. భక్త శ్రేష్ఠైన కాకాసాహెబ్ దీక్షిత్, నానాసాహెబ్ చందోర్కర్తో రుణానుబంధం లేకపోతే ఈ రచయిత షిరిడీకి ఎలా వెళ్ళి ఉండేవాడు. కాకాసాహెబ్ తీవ్రంగా ఒత్తిడి చేయటం వల్లే షిరిడీ ప్రయాణం నిర్ణయించబడింది. అయితే వెళ్ళవలసిన రోజే మనసు హఠాత్తుగా తిరగబడి మారిపోయింది. ఇంతకీ జరిగిందేమిటంటే ఈ రచయిత ముఖ్య మిత్రుడొకడు ఒక గురువు అనుగ్రహాన్ని ప్రాప్తింప చేసుకున్నాడు. తన గురువుతో ఉపదేశాన్ని పొందిన అతను తన కుటుంబంతో కలిసి లోనావాలలో ఉంటున్నప్పుడు ఒక విచిత్ర సందర్భం వచ్చింది. అతనికి ఒకానొక కొడుకుండేవాడు. వాడు చాలా పుష్టిగా ఉండేవాడు, ఉత్తమ గుణ సంపన్నుడు కూడా. అతను పరిశుభ్రమైన ప్రదేశంలో ఉంటూనే తీవ్రమైన జ్వరంతో కంపించిపోయాడు. శ్రీ సచిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ కీ జై. సద్గురు శ్రీ సాయినాథుని శరత్ బాబూజీ కీ జై. శ్రీ సచిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ కీ జై. సద్గురు శ్రీ సాయినాథుని శరత్ బాబూజీ కీ జై. ఉపశమనానికి మానవ ప్రయత్నాలన్నీ చేశారు. దైవ సంబంధమైన ఉపాయాలు చేశారు. తాయెత్తులు కట్టారు, దిష్టి తీశారు. చివరికి తమ గురువుని తీసుకొచ్చి పిల్లవాడి దగ్గర కూర్చోబెట్టారు. అయినా ఆ పిల్లవాడు మృత్యువాత పడ్డాడు. ఆ కఠిన సందర్భాన్ని చూసి ఆ భయంకర సంకటాన్ని నివారించడానికి పిల్లవాడి దగ్గరికి గురువుని తీసుకొచ్చి కూర్చోబెట్టడం అంతా వ్యర్థమైపోయింది. నిజంగా ఈ సంసారం మహా విచిత్రమైనది. పుత్రుడెవరు, భార్య ఎవరు, అనేక రకాల సంఘటనలు జరగడానికి కారణం ప్రాణిమాత్రుల కర్మే. విధి దేని చేత నివారింపబడ రానిది. ఈ చెడు వార్త చెవిన పడగానే మనసుకి చెప్పరానంత దుఃఖం కలిగింది. మనసులో ఈ ఆలోచన వచ్చింది, ఒక్కగానొక్క పుత్రుణ్ణి రక్షించలేకపోయాక గురువు వల్ల ఉపయోగం ఏమిటి? బలీయమైన ప్రారబ్ధ కర్మను చూసి సాయినాథుని చూడాలని నా మనసులో ఉప్పొంగిన ఉత్సాహం అస్తమించింది. షిరిడీకి పోవడానికి విముఖత కలిగింది. అసలు షిరిడీకి ఎందుకు పోవాలి? నా మిత్రుడికి ఎందుకు ఇలాంటి పరిస్థితి కలిగింది? గురు సాంగత్యం వల్ల ఇదేనా లాభం? గురువు మన కర్మకు ఏం చేస్తారు? మొహం మీద వ్రాసి పెట్టబడిందే నిశ్చయంగా జరగవలసి ఉంటే గురువు మూలాన అది తప్పిపోతుందా? ఈ విచారణతో షిరిడీకి వెళ్ళాలన్న ఆలోచన అలాగే ఆగిపోయింది. మన స్థానాన్ని ఎందుకు వదులుకోవాలి? దేనికోసం గురువు వెంట పరుగులు పెట్టాలి? సుఖంగా ఉన్న ప్రాణాన్ని దుఃఖంలో ఎందుకు పడేసుకోవాలి? దేనికోసం ఈ ప్రయాస పడాలో నాకు అర్థం కాలేదు. దైవయోగంతో జరగవలసిన సుఖదుఖాలు అనుభవించవలసిందే. అలా జరగడం ముందు మన ప్రయత్నాలేమీ పని చేయనప్పుడు గురువు వద్దకు వెళితే మాత్రం ఏమవుతుంది? ఎవరు చేసిన కర్మ అంటే పాప పుణ్యాలు వద్దన్నా సరే వారు అనుభవించి తీరవలసిందే. జరగవలసిందేదో జరిగే తీరుతుంది.
దైవయోగం నన్ను షిరిడీకి లాక్కెళ్ళింది. నానాసాహెబ్ చందోర్కర్ ఠానా ప్రాంత అధికారి అవడం వల్ల వసయికి వెళ్ళడానికి బయలుదేరాడు. కనుక ఠానా నుంచి దాదర్కి వచ్చి కొద్దిసేపు ఆగాడు. వసయికి రైలు రావడానికి అప్పటికి 1 గంట వ్యవధి ఉంది. అప్పుడు ఈ మధ్య సమయాన్ని ఏదో రకంగా సద్వినియోగం చేసుకోవాలని అతనికి అనిపించింది. అలాంటి స్ఫూర్తి కలగక ముందే దాదర్ స్టేషన్కి కేవలం బాంద్రాకి మాత్రమే వెళ్ళే రైలు వచ్చింది. నానాసాహెబ్ అందులో కూర్చున్నాడు. తన బసకి చేరుకోగానే నాకు కబురు పెట్టాడు. నేను అతన్ని కలిసిన వెంటనే, సాయిబాబా దర్శనానికి ఎప్పుడు బయలుదేరుతున్నారు? షిరిడీ వెళ్ళడానికి అలసత్వం ఎందుకు? బయలుదేరడానికి ఎందుకు ఇలా తటపటాయిస్తున్నారు? మీ మనసుకి నిశ్చయం ఎందుకు కలగటం లేదు అని షిరిడీ విషయం ప్రస్తావించాడు. నానాసాహెబ్కున్న ఆర్ద్రత చూసి నా మనసుకి సిగ్గనిపించింది. అయినప్పటికీ నా మనసులో కలిగిన కలవరమంతా అతనికి మనసు విప్పి పూర్తిగా చెప్పేశాను. అప్పుడు ప్రేమ జాలువారగా నానాసాహెబ్ చేసిన శుద్ధమో కరుణాపూరితమో అయిన ఉపదేశం విని షిరిడీకి పోవాలన్న నా ఇచ్చ ఒళ్ళు విరుచుకుంటూ అత్యంత ఆనందదాయకంగా జాగృతమయ్యింది. వెంటనే బయలుదేరతా అన్న మాట నా నుంచి తీసుకున్న తర్వాతే నానాసాహెబ్ తన ప్రయాణం కొనసాగించాడు. నేను కూడా వెనుదిరిగి వెంటనే షిరిడీ బయలుదేరాలని నిశ్చయించుకున్నాను. అప్పుడు సామానంతా సర్దుకొని ఏర్పాట్లన్నీ చేసుకుని అదే రోజు సాయంత్రం షిరిడీ బయలుదేరాను. సాయంత్రపు మెయిలు దాదర్లో ఆగుతుందన్న ఆలోచనతో దాదర్ ఛార్జీ చెల్లించి అక్కడి వరకు టికెట్లు తీసుకున్నాను. నేను బండిలో కూర్చున్నాను. బండి బాంద్రా స్టేషన్లోనే ఉండి ఇక స్టేషన్ నుంచి బయలుదేరుతుందనగా ఒక ముస్లిం వ్యక్తి హడావుడిగా లోపలికి వచ్చాడు. ప్రథమ గ్రాసి మక్షికాపాతం అంటే మొదటి ముద్దలోనే ఈగ పడడం అనే యోగం అన్నట్లయింది. దాదర్ వరకు టికెట్ తీసుకోవడమే అదే పని ప్రారంభంలో అవరోధమైంది. నా సామానంతా చూసి అతను ఎక్కడికి వెళ్తున్నారని అడిగాడు. నేను దాదర్ వరకు వెళ్ళి మన్మాడ్ మెయిల్ను పట్టుకోవలసి ఉందని చెప్పాను. అప్పుడు అతను వెంటనే దాదర్ స్టేషన్లో దిగకండి, మెయిల్ అక్కడ ఆగదు, మీరు బోరీ బందర్ వెళ్ళండి అని సూచించాడు. సరిగ్గా సమయానికి ఈ సూచన అందకపోతే దాదర్లో మెయిల్ దొరికేది కాదు. అసలే అస్థిరంగా ఆపసోపాలు పడే నా మనసులో అప్పుడు ఏ ఆలోచనలు ఎగిసి పడినవో ఎవరికి తెలుసు. అయితే నాకు ఆ రోజు షిరిడీ వెళ్ళే యోగం ఉంది. అదే సుముహూర్తం అయ్యింది. అందుకే నాకు ఇష్టమైన ఆ సందర్భం అనుకోకుండా కలిసొచ్చింది. మరునాటి ఉదయం 9-10 గంటల మధ్య నేను షిరిడీకి చేరుకున్నాను. అక్కడ బాబూ సాహెబ్ దీక్ష నిరీక్షిస్తున్నాడు. ఇది క్రీస్తు శకం 1910వ సంవత్సరం నాటి మాట. అప్పట్లో యాత్రికులకు ఉండడానికి కేవలం సాటేవాడ మాత్రమే ఉండేది. గుర్రబండి నుంచి దిగగానే బాబాని దర్శించాలనే కాంక్ష హృదయ కవాటాలు నెట్టుకుంటూ ఉప్పెనలా ఉప్పొంగింది. ఎప్పుడెప్పుడు వారి చరణాలపై శిరస్సుని నమస్కరిద్దామా అని ఉవ్విళ్ళూరి హృదయంలో ఆనంద తరంగాలు ఆకాశమంతెత్తున ఎగిసిపడ్డాయి. ఇంతలో శ్రీ సాయికి అత్యంత గొప్ప భక్తుడు తాతా సాహెబ్ నోల్కర్ మసీదు నుంచి తిరిగొచ్చి వెంటనే దర్శనం చేసుకోండి, భక్తులందరితో కలిసి బాబా వాడా దగ్గరకొచ్చారు, మొదట ధూళి దర్శనం చేసుకోండి అన్నాడు. అది విని బాబా ఉన్న చోటికి హడావుడిగా పరిగెత్తి ధూళిలోనే ఆయనకి సాష్టాంగపడ్డాను. మనసుకి పట్టరానంత ఆనందం కలిగింది. నానాసాహెబ్ చెప్పిన దానికన్నా ప్రత్యక్షంగా ఎంతో ఎక్కువగా చూశాను. శ్రీ సాయిబాబా దర్శనంతో నేను ధన్యుణ్ణి అయ్యాను. కళ్ళకు పారణ అంటే తృప్తి అయ్యింది. సాయిబాబా దేహ స్వరూపం గురించి నేనెక్కడా వినలేదు, చూడలేదు. అయితే ఆయన్ని చూసిన క్షణమే నా దృష్టి శాంతించి ఆకలి దప్పులు హరించిపోయాయి, ఇంద్రియాలు తటస్థమయ్యాయి. శ్రీ సాయి చరణాలను స్పృశించిన క్షణాన, ఆయన నన్ను ప్రశ్నించిన ఆ క్షణాన నా జీవితానికి అత్యంత పరిపూర్ణత సిద్ధించింది. అదే నా జీవికకి కొత్త మలుపు అయ్యింది. ఎవరి వల్ల నాకు ఆ సత్సంగం లభించిందో నా అంగాలన్నీ సంపూర్ణంగా సుఖించగల వారి ఆ సదుపకారాలు అలా నాపై నిరంతరం వర్షించాలి. ఎవరి వల్ల పరమార్థం లభించిందో వారే నా నిజమైన సోదరులు, బంధువులు. వారు తప్ప వేరే ఆత్మీయులు నాకు లేరని నా మనసులో నేను అనుకున్నాను. శ్రీ సత్య
सच्चिदानंद सद्गुरु साईनाथ महाराज की जय। सद्गुरु श्री साईनाथ शरद बाबू जी की जय। श्री सच्चिदानंद सद्गुरु साईनाथ महाराज की जय। सद्गुरु श्री साईनाथ धुनि शरद बाबू जी की जय। వారి ఉపకారం ఎంత గొప్పది. దానికి ప్రత్యుపకారం ఎలా చేయాలో నాకు తెలియదు. కనుక నేను కేవలం కరాలు జోడించి వారి చరణాలపై నా శిరస్సును ఉంచుతాను. సాయి దర్శన సౌభాగ్యం సమకూరింది. నా మనసులోని సంశయం సుదూరంగా పారిపోయింది. అంతేకాక నిర్మల గంగా ఝరి ప్రవాహం లాంటి సాయి సహవాస సౌఖ్యం కలిగి ప్రగాఢమైన పరమానందం పల్లవించింది. కమనీయాను రాగాన్ని వర్షించే సాయి దర్శనంలోని విశేషం ఏమిటంటే కేవలం దర్శనంతో చిత్తవృత్తి పారిపోతుంది. మిగిలిపోయిన పూర్వకర్మలు నశించిపోతాయి. మెల్లమెల్లగా ఇంద్రియ సుఖాలపై ఏహ్యత కలుగుతుంది. సాయిబాబా కృపామృత దృష్టితో నా గత జన్మల పాపరాశి నశించిపోయింది. వారి చరణాలు నాకు అక్షయ ఆనందాన్ని అడగకుండానే అనుభవింప చేయగలవన్న ఆశను నాలో ఇప్పుడు కలిగించాయి. అదృష్టవశాత్తు బాబా చరణద్వయమనే మానస సరోవరం నాకు అనాయాసంగా లభించింది. కాకిలాంటి నేను అందులో రెక్కలు విప్పి విహరించే రాజహంసనే అయిపోయాను. మహాత్ముల్లో శిరోభూషణమైన సాయిబాబా ఉత్తమ యోగి, ఆచార్యుడు, పరమహంస. సోహం ఆత్మ అని దేన్ని తెలుసుకోవాలో అది. జీవన కుడ్యాలను కూల్చివేసే పాపతాప దైన్యాలను నశింపజేయగల అలాంటి శ్రీ సాయి దర్శనంతోనూ అత్యంత పవిత్రమైన వారి సహవాసంతోనూ నేను పరమ పావనుణ్ణయ్యాను. గత జన్మల్లో సంతరించుకున్న పుణ్యరాశి ఎంతుందో ఏమో కానీ దానివల్లే సాయి మహారాజ్తో సమాగమ సుఖం సాధ్యమైంది. ఒకసారి శ్రీ సాయిబాబా దృష్టిలో ప్రవేశిస్తే సృష్టంతా సాయి రూపంగా గోచరిస్తుంది. షిరిడీకి వచ్చిన మొదటి రోజునే బాబా సాహెబ్ భాటేతో వాద వివాదాలు మొదలయ్యాయి. గురువు యొక్క అవసరం ఏమిటి? మన స్వాతంత్ర్యాన్ని పోగొట్టుకొని పరతంత్రేయతను ఎందుకు పట్టుకోవాలి? మన కర్తవ్యం మనని గట్టెక్కించగలిగి ఉండగా ఇక అక్కడ గురువుతో అవసరమేమిటి? ఎవరి పని వారే చేసుకోవాలి. తాము చేయలేని పనిని గురువెందుకు చేయాలి? కాలు చేయి కదపకుండా కునికిపాట్లు పడే వారికి ఇతరులెవరు వచ్చి ఏమిస్తారు? ఇది నా సూటి అభిప్రాయం. నా ప్రతిపక్షానికి విరుద్ధ అభిప్రాయం ఉంది. పిడివాదానికి అది త్రాచు. అందుకే ఆ వాదం అలా నడుస్తూ ఉండిపోయింది. శరీరంలో భయంకర దేహాభిమానం ఉంటేనే అక్కడ వాదోపవాదాలు ఉత్పన్నమవుతాయి. అదే అహంభావానికి గుర్తు. అది లేకపోతే జగత్తులో వాదాలుండవు. సరే, వేద పారంగతుడు పండితుడు అయినప్పటికీ అతని మీద గురుకృప లేకపోతే అది కేవలం పుస్తక జ్ఞానంతో మాత్రమే ముక్తుడు అని ఎదుటిపక్షం వారి దృఢమైన అభిప్రాయం. విధి గొప్పదా లేక కర్తృత్వం గొప్పదా అనే విషయం గురించి భయంకరంగా వాదోపవాదాలు నడిచాయి. నేను కేవలం దైవం మీద భారం వేస్తే ఏమవుతుంది అన్నాను. దానికి వ్యతిరేక పక్షం వారు జరగవలసిన దాన్ని అడ్డుకోలేం, భవితవాక్యాన్ని ఆపలేం,
నేను నేను అనే వారంతా అలసిపోయారు. విధి ముందు ఎవరు నిలబడగలరు? ఒక్కటి చేస్తుంటే మరొకటి పుట్టుకొస్తుంది. మీ మేధస్సుని పక్కన పెట్టండి. అయితే నా అభిమానం నోరు మూసుకుపోలేదు నోరు మూసుకుపోలేదు నోరు మూసుకు కూర్చోలేదు. నేను అలా ఎలా అంటారు? అంతా చేసేవారిదే సోమరిపోతులా కూర్చొని ఉంటే దైవం ఎలా సాయం చేస్తాడు? నాత్మానం తమని తామే ఉద్ధరించుకోవాలి అని స్మృతి గొంతు చించుకొని చెప్తోంది. దాన్ని తిరస్కరిస్తే ఈ సంసార సాగరం నుంచి దాటడం కష్టం. ఎవరిది వారే చేసుకోవలసి ఉంది. అలాంటప్పుడు గురువు వెనుక పడటం ఎందుకు? మనం జాగరూకమవ్వకుండా కేవలం గురువు ఉన్నంత మాత్రాన ఏమి లాభం? వాస్తవాలను అవాస్తవాలను మంచి చెడులని ఆలోచించే బుద్ధిని, మన సాధనని, మన చిత్త శుద్ధిని వీటన్నింటినీ వదిలేసి మూర్ఖుడికి గురువు సిద్ధిని ఎలా ఇస్తాడు? చివరికి వాదన ముగియనూ లేదు. దాని నుంచి ఏ విధమైన ఫలితము కూడా కలగలేదు. పైగా మనశ్శాంతిని పోగొట్టుకున్నాను. ఇది నేను సంపాదించింది. ఇలా వాదోపవాదాలు చేసి ఎవరము కూడా ఏ మాత్రము అలసిపోలేదు. ఇలా 2 గంటలు గడిచాక వాదన ముగిసింది. తరువాత భక్తులతో పాటు మేము మసీదుకు వెళ్ళాము. అప్పుడు బాబా కాకాసాహెబ్ దీక్షిత్ని ఏమని ప్రశ్నించారో వినండి. వాడాలో ఏం జరుగుతోంది? ఏమిటా వాదన? ఎందుకు దెబ్బలాడుతున్నారు? తరువాత నా వైపు నిశ్చితంగా చూస్తూ ఆయన ఇలా అన్నారు. ఈ హేమాడ్ పంత్ ఏమంటున్నాడు? వాడా నుంచి మసీదుకు బాగానే దూరం ఉన్నా బాబాకి ఈ విషయం ఎలా తెలిసిందబ్బా? ఇది నాకు చాలా ఆశ్చర్యం అనిపించింది. సరే, ఈ ప్రకారంగా కఠోర శబ్దాలొచ్చే తీవ్రంగా తగిలినప్పుడు నేను మౌనాన్ని ఆశ్రయించాను. లజ్జతో నా తల క్రిందకి వంగిపోయింది. మొదటి కలయికలోనే నేను అలా అసభ్యంగాను అయోగ్యంగాను ప్రవర్తించాను. బాబా నాకు హేమాడ్ పంత్ అన్న పేరు పెట్టడానికి కారణం ఉదయం వాడాలో జరిగిన వాదనే. అందుకే ఆయనకు హేమాడ్ గుర్తొచ్చాడని నేను మనసులో గుర్తించాను. దేవగిరి రాజులే దౌలతాబాద్ యాదవులు. వాళ్ళు 13వ శతాబ్దంలో మహారాష్ట్ర గౌరవాన్ని పెంచారు. ఈ కారణం వల్లనే ప్రౌఢ ప్రతాప చక్రవర్తి అనే పేరు పొందిన మహాదేవ అనే రాజుండేవాడు. పుణ్యకీర్తిని సంపాదించిన అతని సోదరుడి కొడుకు తన పరాక్రమంతో ప్రఖ్యాతి చెందాడు. రామరాజు అనే పేరు గల అతను యాదవ వంశానికి ముకుటం లాంటివాడు. అతను రాజుల్లో గొప్పవాడు. వారిద్దరికీ బహుగుణ సంపన్నుడు, సర్వలక్షణ శోభితుడు. ఆయన హేమాద్రి అనే పేరు గల మంత్రి ఉండేవాడు. అత్యంత దానశీలుడైన హేమాద్రి ధర్మశాస్త్రం మీద గ్రంథాన్ని రచయించాడు. బ్రాహ్మణుల విషయంలో శృతి స్మృతులను అనుసరించి వ్యవహరించటం గురించిన ఆచార్య వ్యవస్థను గ్రంథరూపంలో మొదటిసారిగా ఉంచాడు. వ్రతము, దానము, తపస్సు, తీర్థము, మోక్షము అనే 4 ప్రకరణాలలో సవిస్తర వివేచన గల చతుర్వర్గ చింతామణి అనే గ్రంథాన్ని కూడా ఈ హేమాద్రి రచయించాడు. శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ కీ జై. సద్గురు శ్రీ సాయినాథుని శరత్ బాపూజీ కీ జై. శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ కీ జై. సద్గురు శ్రీ సాయినాథుని శరత్ బాబూజీకి జై. అలా అతను తను చేసిన పనిలో ప్రసిద్ధి చెందాడు. సంస్కృత భాషలో హేమాద్రి పంతే మరాఠీ భాషలో హేమాద్ పంత్ అయింది. అలా ఆ కాలంలో అతను రాజనీతిజ్ఞుడు అని ప్రసిద్ధి చెందాడు. అయితే అతను వత్సగోత్రానికి చెందినవాడు. నేను భరద్వాజ గోత్రుణ్ణి. అతని పూర్వజులు 5. అయితే నా వంశపూర్వకులు 3. అతను యజుర్వేది. అయితే నేను ఋగ్వేదిని.
అతను ధర్మశాస్త్ర పారంగతుడు, నేను మూర్ఖుణ్ణి. అతను మాధ్యందినుడు, యజుర్వేదంలోని ఒక శాఖ, అయితే నేను శాఖల ఋగ్వేదంలోని ఒక శాఖల శాఖకు చెందినవాణ్ణి. అతను ధర్మశాస్త్రంలోనూ లేదా విధి విషయాల్లోనూ సూక్ష్మ జ్ఞానం గలవాడైతే నేను ఒట్టి వదురుబోతుని. అతను పండితుడైతే నేను బుద్ధిహీనుణ్ణి, మూర్ఖుణ్ణి. నాకు ఈ వ్యర్థమైన బిరుదు ఎందుకు? అతను రాజనీతిజ్ఞుడు అయితే నేను అల్పబుద్ధిని, మందబుద్ధిని. అతని రాజకారణ ప్రశస్తి పేరుగల సంస్కృత కావ్యం ప్రసిద్ధమైనది, అయితే నాకు ఒక్క సాధారణ శ్లోకం కూడా రాయటం రాదు. అతను గ్రంథరచనలో నిష్ణాతుడైతే నేను ఒక పనికి మాలిన వాణ్ణి, అజ్ఞానిని. అతను ధర్మశాస్త్రంలో నైపుణ్యం గల పండితుడు అయితే నేను అల్పబుద్ధి గలవాడిని. అతను లేఖనా కల్పతరువు అనే పేరు గల అనేక రకాల కావ్య సంగ్రహం ఉన్న గ్రంథాన్ని రచించాడు. నేను బాబాతో చిన్న పిల్లవాణ్ణి. నేను బాబాకు ఒక చిన్న పిల్లవాణ్ణి, ఒక్క శ్లోకం కూడా రాయడం రానివాణ్ణి. ఆ కాలంలో గోరా కుంభార్, చోకామహరు, సాంబతమాలి, నివృత్తినాథుడు, జ్ఞానదేవుడు, నామదేవుడు మొదలైన బాహవత ధర్మాన్ని గౌరవించే భక్తులు ఉదయించారు. పండిత బోపదేవుడనే పేరుతో పండిత శిఖామణి ప్రకాశిస్తూ ఉండే అదే దర్బారులో ఆ సద్గుణ సంపన్నుల మధ్య సుప్రసిద్ధుడు, రాజనీతిజ్ఞుడు అయిన హేమాడ్ పంతు ఉండేవాడు. తరువాత ఆ దేశంలో ఉత్తర దిశ నుంచి ముస్లిం సైనికులు అక్కడక్కడా ప్రవేశించారు. దాంతో దక్షిణ ప్రాంతం వారి బలం క్షీణించిపోయింది. నా తెలివితేటలను సన్మానించి ఈ పదవిని ఉత్తినే ఇవ్వలేదు. నాకు వాదోపవాదాల మీదున్న అభిమానాన్ని అణిచివేయడానికి ఈ వాగ్బాణాన్ని నాపై సంధించారు. ఏమీ లేని విస్తరి ఎగిరెగిరి పడ్డట్లు, ఊరకే ఏ యోగ్యత లేకుండా ఇష్టం వచ్చినట్లు వాగే నా కళ్ళకు సమయానికి అంజనం పెట్టి బాబా నా కళ్ళు తెరిపించారు. సరే, ఈ పైన చెప్పబడినవి శ్రీ సాయిబాబా నోటి నుండి జాలువారి విలక్షణంగా, సూచనప్రాయంగా, అర్థపూర్ణంగా, సందర్భానుసారంగా జరిగిన నామకరణాన్ని అలంకారంగా భావించి స్వీకరించాను. దానితో వాదోపవాదాలు అత్యంత హానికరము, అమంగళానికి చిహ్నము అన్న గుణపాఠాన్ని ఆయన నాకు ప్రసాదించారు. కనుక అది నన్ను ఒక్క క్షణమైనా స్పృశించే పనే లేదు. వాదించాలన్న గర్వం కరిగిపోవాలని, చనిపోయేదాకా ఎల్లవేళలా వినయంగా ఉండాలని గుర్తించుకోవాలని నాకు ఈ పదవిని లభింపచేశారు. దశరథపుత్రుడు శ్రీరాముడు దైవావతారుడు, పూర్ణ జ్ఞాని, సర్వజహత్తుని సంకటం నుంచి తప్పించగలవాడు. ఆయన్ని సమస్త ఋషి మునిగణాలు సదా ధ్యానిస్తారు. ఆయనే వశిష్ఠ ముని పాదాలు పట్టుకున్నాడు. శ్రీకృష్ణుడు సాక్షాత్తు పరబ్రహ్మ స్వరూపం అయితే ఆయన కూడా గురువుని ఆశ్రయించాడు. ఆయన గురువు సాందీపుని ఇంట్లో కట్టెలు మోయవలసి వచ్చింది. ఎన్నో ప్రయాసలు కోర్చాడు. ఇక అక్కడ నేనెంతటి వాడిని, నేనింకా ఏం చేయాలి, వాదనల్లోకి ఎందుకు దిగాలి? గురువు లేకుండా జ్ఞానం లేదా పరమార్థం లభించడం అసాధ్యం. ఈ విషయాన్ని శాస్త్రాలు చెప్పి దృఢపరిచాయి. వాదోపవాదాలు చేయడం మంచిది కాదు. ఎవరితోనూ పోటీ పడకూడదు. మనలో శ్రద్ధ, సహనం, పరస్పరం కరచాలనం చేయకపోతే పరమార్థాన్ని ఏమాత్రమూ సాధించలేం. తరువాత అది కూడా అనుభవంలోకి వస్తుంది. ఈ ప్రకారంగా ఆ గౌరవప్రదమైన పేరుని నేను ప్రేమపూర్వకంగా, మంచి మనసుతో, పవిత్ర హృదయంతో స్వీకరించాను. ఇప్పుడు స్వపక్షం, ప్రతిపక్షం అన్న భావనను తీసి పారేయగల, వాదోపవాదాలను ఆపేయగల, అందరికీ ఒకేలాంటి బోధను అందించగల కథానికలను చెప్పనివ్వండి. ఈ గ్రంథ ప్రయోజనాన్ని, అధికారాన్ని, అనుబంధాన్ని చూపించి గ్రంథకారుడి నామకరణ వర్ణనను వినిపించాను. ఇప్పుడు ఈ అధ్యాయ విస్తారం చాలు. తరువాత విషయాన్ని సవిస్తరంగా, సాదరంగా హేమాడ్ సాయి చరణాలకు సమర్పిస్తాడు. అది వినడం విషయంలో శ్రోతలు శ్రద్ధ పెట్టాలి. సాయియే మన సుఖ సంపద, సాయియే మన సుఖానికి సంపూర్ణ జ్ఞానం.
సాయియే మన పరమ నివృత్తి, సాయియే అంతిమ గతి. సాయి చరిత్రను వినండి, సాయి కృపామృతంతో దుస్తర సంసార భీతి నుంచి విముక్తి కలిగించుకోండి. కలియుగంలోని దుష్ట వాసనలను సమూలంగా నశింపచేసుకోండి. సర్వులకి శుభమస్తు. ఈ ప్రకారంగా సాధు సత్పురుషుల ప్రేరణతో భక్త హేమాత్పంత్ రచించిన శ్రీ సాయి సమర్థుల సత్య చరిత్రలోని కథా ప్రయోజనం నామకరణము అనే పేరు గల 2వ అధ్యాయం ముగిసింది. శ్రీ సద్గురు సాయినాథార్పణమస్తు. శుభం భవతు. శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ కీ జై. సద్గురు శ్రీ సాయినాథుని శరత్ బాబూజీ కీ జై. శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ కీ జై. సద్గురు శ్రీ సాయినాథుని శరత్ బాబూజీకి జై. శ్రీ గణేశుని నమస్కారము. గణేశునికి నమస్కారము. శ్రీ సరస్వతీదేవికి నమస్కారం. శ్రీ గురు మహారాజ్కి నమస్కారము. శ్రీ కులదేవతకి నమస్కారం. సీతారామచంద్రునికి నమస్కారం. శ్రీ సద్గురు సాయినాథునికి నమస్కారం. ఇప్పుడు జరిగిన కథ చెప్పవలసి ఉంది. శ్రీ సాయిబాబా పూర్తిగా అభయమిచ్చి చరిత్ర వాసేందుకు నా అనుమతి పూర్తిగా ఉంది. నీవు నీ పని చేయు. ఎప్పటికీ మనసులో ధైర్యాన్ని కోల్పోకు. నా మాటలు విశ్వసించు. మనసులో నిశ్చయం దృఢతరం చేసుకో. నా లీలలను వ్రాయి వాటిని భక్తి భావంతో వింటే కుటుంబపరమైన చింతలను యాతనలను మర్చిపోతావు. అప్పుడు అజ్ఞానంతో చేసే పాపాలు నశించిపోతాయి. శ్రవణమనే సాగరములో భక్తి ప్రేమలనే అమృత తరంగాలు ఎగిసి పడతాయి. అందులో మునకలు వేస్తే ఉపదేశ రూప రత్నాలని అలసిపోకగా అరిచేతిలో పడతాయి అన్నారు. అది విని నా మనసులోని శంక సుదూర తీరాలకు పలాయనం చిత్తగించింది. సాయి కరుణా కాంతిలో కరిగిపోతూ ఆయన చరణ విందములపై రాలిపోతూ నేను ఉప్పొంగే వర్షంతో వందనం చేశాను. అప్పుడు గుర్తొచ్చినట్లు ఆయన చరిత్ర వ్రాయటము ప్రారంభించాను. బాబా పెదవుల నుంచి జాలువారిన ఆ పలుకులను విన్న నేను అవి ఖచ్చితంగా జరిగి తీరుతాయని బాగా గుర్తు పెట్టుకున్నాను. నేను మాత్రము జీవితం లేకుండా ప్రయోజనాన్ని పొందిన కూలినయ్యాను. చూడండి, శ్రీహరి మహిమ ఎంత తెలియబడరానిదో అది ఆయనకి తప్ప మరెవ్వరికీ తెలీదు. శృతి ధర్మశాస్త్రాలు వేదాలు మూగపోయాయి. ఆయన ఆచూకీ ఎవరికీ తేలిలేదు. శాస్త్ర విశరాదులను వేదితులను ప్రజ్ఞావంతులనై పండితులు ఒకానొక విషయాన్ని ప్రతిపాదించటం కోసము ఘట పటాది ఉదాహరణలతో విదండ వాదాలు చేసేవారు. వీళ్ళతో మోసపోకండి. శ్రీహరి తన భక్తులకు ఆట వస్తువులు అయిన అమాయకుల కోసము అలమాటిస్తాడు. ప్రేమ కోసము తన సర్వస్వంతో వారి ఖదీను దైపోతాడు. అయితే భక్తి ఉన్నట్లు నటించే వారిని ఆయన ఎట్టి పరిస్థితుల్లోనూ కలవడు. ఇందులోనే నీకు సకల శుభాలు ఉన్నాయి. ఇందులోనే ఆ అవతార కార్యాన్ని సఫల్యత ఉంది. చూడు, నేను పదే పదే చెప్పేది దీన్ని గురించి నాకు చింత. శ్యామ మరో విషయం చెప్తున్నా. ప్రేమతో నా మనసు నుచ్చరించే వారి కోరికలన్నీ నేను నెరవేరుస్తాను. వాళ్ళలో భక్తిని పెంచుతాను. నా చరిత్ర లేదా నా మహిమను ప్రీతితో గానం చేసేవారి వెనుక ముందు అన్ని వైపులా నేను నిలిచి ఉంటాను. శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ కి జై. సద్గురు శ్రీ సాయినాథుని శరత్ బాబూజీ కి జై.
श्री सच्चिदानंद सद्गुरु साईनाथ महाराज की जय। सद्गुरु श्री साईनाथ उनि शरद बाबू जी की जय। లేక ఆజ్ఞాపాలన చేద్దామంటే దాని నుంచి గట్టెక్కేదెలా అన్న భయం పట్టుకుంది. సాయి సమర్థుల యథార్థ స్థితిని యథాతథంగా వర్ణించటం ఎవరి తరం? భక్తుల కోసం కృపతో ఆయనే స్వయంగా చెప్పిస్తారు. వాణి చేరుకోలేని చోటికి పోవాలని నేనెందుకు ఆశ పెట్టుకోవాలి అని ఎవరైనా అనటానికి అవకాశం లేదు. నేను చేత్తో కలం పట్టుకోగానే బాబా నా అహమత్వాన్ని అణిచివేసి తమ కథను తామే వ్రాసుకుంటారు కనుక ఈ గొప్పతనం వారిదే. ఇది మహాత్ముల చరిత్ర రచన. మహాత్ములు తప్ప మరొకరు దాన్ని వ్రాయలేరు. తర్కానికందని బాబా గుణాలను అవగాహన చేసుకోవాలంటే ఆకాశమనే అప్సరంగను ఆలింగనం చేసుకోవటం ఉంటుంది. ఆయన మహత్యం అత్యంత కఠినం. ఆయన్ని వర్ణించగల సామర్థ్యం నా బుద్ధికి లేదు. ఆయన తమకు చెందిన ఈ కార్యాన్ని తమ భుజస్కంధాలపై వేసుకొని ఇచ్చిన మాట నిలబెట్టుకోవాలి. అదే బాగుంటుంది. ఓవి 21:34. బాబా నేను జన్మతః బ్రాహ్మణ్ణే అయినప్పటికీ వేద పురాణాలనే 2 కళ్ళు లేనివాణ్ణి. నాకు ఈ జన్మలో ఈ దోషం ఉన్నప్పటికీ తమ వల్లే నాకు శోభ వచ్చింది. శృతి స్మృతి అనేవి 2 బ్రాహ్మణులకు 2 కళ్ళు. వాటిలోని ఒకటి లేనివాడు మెల్లకన్ని వంటివాడు, రెండవ వాడు అంధుడు. నేనలాంటి దీనుణ్ణి. అయితే నా అంధత్వానికి ఊతకర్రలా మీరుంటే నన్నెవరు బాధించగలరు? నేను కర్రను తాటిస్తూ సూటిగా మీ వెనుక నడుస్తాను. ఇప్పుడిక ఏం చేయాలో పామరునైనా నాకు తెలియడం లేదు. నాకు మీరే బుద్ధి ప్రసాదించండి. తమ కార్యాన్ని చివరిదాకా తీసుకెళ్ళండి. ఎవరి వల్ల మోగవాడు వదురుబోతు అవుతాడో, కుంటివాడు మేరు పర్వతాన్ని లంకిస్తాడో, అలా మాటలకందని శక్తి ఎవరికి ఉంటుందో వారి యుక్తి వారికే తెలుస్తుంది. నేను మీ కేవల పాదదాసుని. నన్ను నిరాశపరచకండి. ఈ దేహంలో శ్వాస ఆడుతున్నంత వరకు మీ కార్యాన్ని సాధించనీయండి. శ్రోతలారా, ఇప్పుడు మీకు ఈ గ్రంథం రచించటానికి కారణం తెలిసిందనుకుంటా. శ్రీ సాయియే భక్తుల శ్రేయస్సు కొరకు వ్రాసేవారు, వ్రాయించేవారును. వేణువుకి, హార్మోనియానికి స్వరాలకి పలికించే విషయంలో చింత ఉండదు. ఆ కష్టం వాయించేవాడిదే. మనం ఊరికే ఎందుకు కష్టపడాలి? చంద్రకాంతమణి నుంచి స్రవించే అమృతం దాని కడుపులోనిదా? అది చంద్రుని పని. చంద్రుని ఉదయించేటప్పుడు చంద్రుని నుంచే అది ఉత్పన్నమవుతుంది. అలాగే గగనాన్ని తాకటానికి అన్నట్లు సాగరం ఉవ్వెత్తున ఎగిసిపడటం అనేది అది చేసిన పనా? ఆ పని సముద్రాన్ని కాదు, అది కూడా చంద్రోదయం మీద ఆధారపడి ఉంటుంది. ఓవి 35:44. శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ की जय। सद्गुरु श्री साईनाथ उनि शरद बापू जी की जय। श्री सच्चिदानंद सद्गुरु साईनाथ महाराज की जय। सद्गुरु श्री साईनाथ उनि शरद बाबू जी की जय। సుడిగుండాలు లేదా పెద్ద రాతి బండలు అవరోధం కాకుండా వాటిని తట్టుకొని ఓడలు వేగంగా పోవటానికి సముద్రంలో ప్రమాదాన్ని సూచించే ఎర్రటి దీపస్తంభాలను పెడతారు.
అలాగే మాధుర్యంలో అమృతాన్ని కూడా సిగ్గిల చేయగల ఈ సాయిబాబా కథలు సంసార సాగరంలోని దుస్తర మార్గాన్ని అత్యంత సులభతరం చేసి పెడతాయి. మహాత్ముల కథలో ధన్యం. అవి చెవుల ద్వారా హృదయంలో ప్రవేశించాయంటే దేహాభిమానానికి దేశ బహిష్కారం అవుతుంది. ద్వంద్వాలనే మాటే మిగలదు. కథలను గుండె లోతుల్లో పదిలపరుచుకున్న కొద్దీ మనసులోని సంశయాలు సడి చేయకుండా సుదూర తీరాలకు పారిపోతాయి. దేహాభిమానానికి దేహశుద్ధి జరుగుతుంది. జ్ఞానం బాగా పోగవుతుంది. బాబాకున్న శుద్ధ యశస్సుని వర్ణించినా లేదా దాన్ని ప్రేమతో విన్నా భక్తుల పాపాలు దహించుకుపోతాయి. ఇదే పరమార్థానికి సులభ సాధన. మాయకు అతీతంగా ఉండే బ్రహ్మ ఎవరు? మాయని దాటి వెళ్లేందుకు ఉపాయమేమిటి? శ్రీహరి తమ భక్తుల పట్ల ప్రసన్నం కావటానికి ఏ ఏ కర్మలను ధర్మాలను ఎలా ఆచరించాలి? ఆత్యంతిక క్షేమ సర్వశ్రేష్ఠ శాశ్వత సుఖం అంటే ఏమిటి? భక్తి ముక్తి విరక్తి అంటే ఏమిటి? వర్ణాలు: బ్రాహ్మణ క్షత్రియ వైశ్య శూద్ర ఆశ్రమాలు, బ్రహ్మచర్య గృహస్థ వానప్రస్థ సన్యాస వ్యవహరించవలసిన నియమ నిబంధనలేమిటి? సద్వస్తు పరబ్రహ్మ అంటే ఏమిటి? అద్వయం అంటే ఏమిటి? ఈ విషయాలన్నీ ఎంతో గోప్యమైనవి. వాటిని ఇష్టపడేవారు తమ కోరిక నెరవేరటం కోసం జ్ఞానేశ్వరుడు, ఏకనాథుడు మొదలైన వారు రచించిన అనేక రకాల గ్రంథాలను చాతుర్యం లేదా ప్రావీణ్యత లభించటం వల్ల వచ్చే సుఖాన్ని ప్రాప్తింపచేసుకోవటం కోసం చదవాలి. కృతయుగములో శమ దమ మనోనిగ్రహం ఇంద్రియ నిగ్రహములు, త్రేతాయుగములో యజనము, ద్వాపరయుగములో పూజలు, కలియుగములో నామకథ సంకీర్తన ఇవి పరమార్థాన్ని సాధింపచేయగల సులభ సాధనాలు. బ్రాహ్మణులు మొదలైన 4 వర్ణాల వారికి గురు కథను వినటమే సాధన. వారు స్త్రీలు గాని శూద్రులు గాని లేదా నీచ జాతులకి చెందిన చండాలురు గాని సర్వులకి ఇదొక్కటే సాధన. పుణ్యాత్ములు మాత్రమే ఈ కథలను వినగలుగుతారు. ఎవరికైనా నిద్ర ముంచుకొస్తే శ్రీహరి వారిని మేల్కొల్పుతాడు. ఎల్లవేళలా విషయభోగాలు లభించాలని అనిపించి అవి లభించనప్పుడు మనసుకి దుఃఖం కలుగుతుంది. అలాంటి వారికి కూడా ఈ మహాత్ముల కథలు విషయాల నుంచి విముఖులను చేస్తాయి. యోగ యాగ ధ్యాన ధారణ యోగాభ్యాసానికి సంబంధించిన 8వ 6వ 7వ అంగంలు చేయటానికి ఎంతో కష్టపడవలసి వస్తుంది. అయితే ఈ కథలు వినటానికి ఒక్క అవధానం తప్ప మరే విధమైన కష్టము పడనక్కర్లేదు. అలాంటి ఈ సాయినాథుని పరమ పవిత్ర కథలను సజ్జనులు, ప్రేమిక శ్రోతలు వినాలి. అప్పుడు వారి ప్రబలమైన పంచమహాపాతకాలు బ్రాహ్మణ హత్య, మద్యపానం, దొంగతనం, గురుపత్ని గమనం ఈ పాపాలు
श्री सच्चिदानंद सद्गुरु साईनाथ महाराज की जय। सद्गुरु श्री साईनाथ शरद बाबू जी की जय। साई रहम नजर करना, बच्चों का पालन करना। साई रहम नजर करना, बच्चों का पालन करना। जाना तुमने जगत पसार, सब ही झूठ जमाना। जाना तुमने जगत पसार, सब ही झूठ जमाना। साई रहम नजर करना, बच्चों का पालन करना। साई रहम नजर करना, बच्चों का पालन करना। मैं अंधा हूँ बंदा आपका, मुझसे पथ दिखलाना। मैं अंधा हूँ बंदा आपका, मुझसे पथ दिखलाना। साई रहम नजर करना, बच्चों का पालन करना। साई रहम नजर करना, बच्चों का पालन करना। दासगण कहे अब क्या बोलूं, थक गई मेरी रसना। दासगण कहे अब क्या बोलूं, थक गई मेरी रसना। साई रहम नजर करना, बच्चों का पालन करना। साई रहम नजर करना, बच्चों का पालन करना। रहमो नजर करो अब मोरे साई, तुम बिना नहीं मुझे माँ बाप बाई। रहमो नजर करो मैं अंधा हूँ बंदा तुम्हारा। मैं अंधा हूँ बंदा तुम्हारा। मैं ना जानू मैं ना जानू अल्लाह इलाही। रहमो नजर करो, रहमो नजर करो अब मोरे साई। तुम बिना नहीं मुझे माँ बाप बाई। रहमो नजर करो काली जमाना मैंने गमाया। काली जमाना मैंने गमाया। साथी आखिर का, साथी आखिर का, साथी आखिर का तुम बिना कोई। रहमो नजर करो, रहमो नजर करो अब मोरे साई। तुम बिना नहीं मुझे माँ बाप बाई। रहमो नजर करो अपने मस्जिद का झाड़ू गणो है। अपने मस्जिद का झाड़ू गणो है। मालिक हमारे, मालिक हमारे, मालिक हमारे तुम बाबा साई। रहमो नजर करो, रहमो नजर करो अब मोरे साई। तुम बिना नहीं मुझे माँ बाप बाई। रहमो नजर करो। श्री सच्चिदानंद सद्गुरु साईनाथ महाराज की जय। सद्गुरु श्री साईनाथ शरद बाबू जी की जय।
श्री सच्चिदानंद सद्गुरु साईनाथ महाराज की जय। सद्गुरु श्री साईनाथुनि शरद बाबूजी की जय। Sai
సాయి బాబా సాయి బాబా సాయి బాబా సాయి బాబా